గంగమ్మ పొగుడుతున్నానని అనుకోబోకు. మన మల్లుందే ఊరంతటిగా అందగత్తే. దానికి ఏ లోటు రాకుండా మంచి బట్టలిచ్చి చక్కగా చదివించుకుంటున్నావు. ఊరికి 4 మైళ్ళ దూరంలో బడున్నా కట్టమనుకోకుండా చదివిస్తున్నావు. అవునే పోచమ్మా, ఒక్కగానొక్క బిడ్డ. నేనేం చేసినా దానికోసమేగా. అయినా చదివించి ఏం చేద్దామని? పంతులం ఉద్యోగం చేస్తుందంట. గుడ్ మార్నింగ్. తల తల వల వల పలక పలక ఇల్లు ఇల్లు. ఉంటాడు ఇంకా కూటికి రాలేదేంటో. ఎవరి కొంపలో ఏం కష్టపడుతున్నాడు. వచ్చేసానత్త, నువ్వు నా కోసం కనిపెట్టుకుంటావని తొందరగా వచ్చేసాను. ఆ మూల కుదురుగా కూకుని కడుపు నిండా తిను. అట్లాగే. ఏ అమ్మకందో ఎర్రేతమని అనాథం చేసిపోయింది. ఎవరన్నా ఇంత కూడు పడెత్తే చాలు గొడ్డెల్లే కష్టపడతాడు. పైసలు డబ్బులు ఎత్తే చాలు అడ్డమైన పని చేసి పెడతాడు. మెత్తనాన్ని చూస్తే ఊళ్ళో అందరికీ మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుని చేసి ఊళ్ళో అందరూ చాకరీ చేయించుకుంటున్నారా. ఒరే కుంటే, రాత్రి నువ్వు అరుగు మీద కనపడలేదు, ఎక్కడ పడుకున్నావురా? మరేమో కారణం గారింట ధాన్యం కొలిసేటప్పుడు పొద్దుపోయింది. నిద్ర వచ్చి రచ్చబండ మీద పడుకున్నాను. ఒరే కుంటి, నీకు నేనేమీ కాకపోవచ్చు కానీ నీ కట్టం సుఖం కనుక్కునేది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా. నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గో రొంపో వచ్చిందనుకో, అప్పుడు నీకు చాకరీ చేయాల్సింది నేనే కదరా. సర్లే అత్త, ఇంకెప్పుడు అట్టా పడుకోనిలే, మా నడుగు మీదే పడుకుంటాను. సర్లే, నీకు ఇష్టమని ములకాయ పులుసు వండాను. శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు. ఏ పొట్టు సర్దుకొత్తా. మళ్ళీ పాస్ అయ్యానంట ఎగిరి మళ్ళీ అంటే రాస్తున్నా. నా స్నేహితురాలకు ఉత్తరం రాస్తున్నానమ్మా. తొందరగా రాసి పడుకోవే. చాలు చాలు. ఏంటి చాలు చాలు అంటున్నావు? రాను రాను నీకు మతి కూడా పోతున్నట్టుంది. మళ్ళీ నీళ్లు పోసుకుంటుంది. ఇప్పుడు సబ్బు రాసుకుంటుంది. సబ్బు రాసుకుంటే ఎర్రపడతారు కదూ, అందుకే అంత ఎర్రగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమో.
ఏమన్నా సింహాసనమా ఈ చెట్టు కింద ఎన్నేళ్ళుగా కూకుని నీ పనులన్నీ సిటికిలో జరిపించేస్తున్నావు. చెట్టు కింద రాజుని పేరు తెచ్చేసుకున్నావు. ఏరా శివుడ పువ్వు? అవునరా గొప్పు ఏంటో కుంటున్నా కొడక. నా జీడి ఎరా కుంటాడా? ఈ ఊళ్ళో సింహాచలం బాబు ఒక్కడికైనా నువ్వు ఒళ్ళు పెట్టేది? కాదుగా షావుకారు గారి గేతకి, కరణం గారి దునపోతుకి, సాకలప్ప గారి గాడిదకి నేనేగా పట్టేది. ఇదిగో సింహాచలమా, నిన్ను బొత్తుగా పశువుతో పోషించాడయా. నేను దున్నపోతున్నా గాడిదనే. కాదుగా నువ్వైతే మాట్లాడతావు, మరి అవి మాట్లాడవే. సంతకెళ్ళాలి డబ్బులు. సంత లేదు గింత లేదు, చేయబట్టరా. ఇప్పటిదాకా పట్టాను కదా, డబ్బులు ఈ సంతకెళ్ళాలి, అత్త కోపడుద్ది. అది సరే గాని మీ గంగమ్మకి దాని కూతురు మల్లికి అన్నెవరాలు చూసి పెట్టేది నువ్వేనట్రా? అవును మరి, ఈ ఊళ్ళో నా కూడెట్టి పడుకోవటానికి చోటిచ్చేది గంగమ్మత్తే కదా. గంగమ్మకు మగ దిక్కు లేదు కదా. ఒక్కరోజు పడుకోవటానికి రాకపోతే తిడుతుంది తెలుసా. అవునవును, ఇది వెళ్ళి ప్రతిరోజు దాని పక్కన పడుకోకపోతే దాని నిద్రే పడదు. ఎలా పుట్టింది దెబ్బ? డబ్బులు ఈ సంతకెళ్ళాలి. అది కాదా మరి, డబ్బులు ఈ సంతకెళ్ళాలి. ఇదిగో సింహాచలమా, వీడు అరిగిపోయిన రికార్డు లాగా అక్కడే ఉంటాడు. విషయం చెప్పడం ఆడు మొహం డబ్బులు పారైపోతాడు. ఇది కుంటే నా కొడక. బక్సెట్టి రా. ఏమిటో సింహాచలం? ఏం లేదు, మీ కొట్లో పప్పు ఉందా? ఉంది. చింతపండు ఉందా? ఉంది బాబు. మిరపకాయలు ఉన్నాయా? మిరపకాయలు ఉన్నాయి బాబు. అయితే మీ కుట్టు నువ్వు కుట్టు దెబ్బ. ఏంట్రా ఇంకో జీడి ఇవా. ఇప్పుడు తిన్నావు, జీళ్ళుంటే చాలు, ఇకేం అక్కర్లా. పిచ్చి తెచ్చినాడు ఎందా తిను. నా కోసమే కదా గన్న. అత్త మళ్ళీ మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా. ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదనష్టపు కబులు చెప్పుద్దు నువ్వు. అయ్యను బాకయ్యా. రాజమ్మా, అవునత్త, అత్తోరింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వుల్లే పెరిగినా అత్తింటో అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలీదే. మన నల్లమణికి లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లర ఎగ్గొట్టేసి తెంగురంగమని పోగొడితే వెళ్ళిపోతాం. అత్తలేని కోడలు తమ్మరాలు వాళ్ళని, కోడలేని తొక్కడమంతరాలు వాళ్ళని, జంతుకులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులు ఎవరిస్తారు నీ బాబిస్తారా వాళ్ళని. ఇక చాలే, రారా నోరు మూసుకుని. పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడా, పిచ్చి సచ్చినాడు. పసుపచ్చోని నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అమ్మా, నాకు ఈ రంగు ఇష్టమని నీకెలా తెలుసు? భలే భలే బాల్తా పడ్డావు. అది అత్త కావాలి కొనలేదు, నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దుంది, నేనే పట్టుబట్టి కనిపించాను కదత్త. అవునే మళ్ళీ, దానికి గంపిడని ఓణీలున్నాయి. ఇప్పుడు అది ఏం చేసుకుంటదిరా అన్నా వినిపించుకోవాలా? ఉన్న చిల్లర అంతా ఇప్పించి కొనిపించాడు. ఎర్రేదవని ఎర్రేదవ. చూసా మళ్ళీ నేనే కనిపించాను, నేనే కనిపించాను. మళ్ళీ నేనే కొనిపించాను. కిందకు ఎగురుతావు, పడిపోతావు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగా అందంగా ఉంది. తలుపుకు తెర, తొట్లో పూలు, అరే బల మీద దుప్పుడేసావే. ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవటం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మొహం చూడు. ఇదిగో, నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాళ్ళు చూడడానికి వస్తున్నారు. అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో, వాళ్ళు వచ్చినప్పుడు నీ వెదమోహం వేసుకొని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు. అర్థమైందా? చాలే మళ్ళీ.